చికెన్ ఇలా చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పేస్ట్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టి హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఎర్రగా అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ దీంట్లో వేసేయాలి. చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి బాగా, దాంట్లో వాటర్ అంతా వెళ్ళే వరకు. అది ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది అది ఫ్రై అయ్యేంత వరకు. ఫ్రై చేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాం. టమాటా ముక్కలు వేసేసి దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా వేసి ఉడికించుకోవాలి. కొంచెం నేను గ్రేవీగా చేస్తున్నాను, మీరు కావాలంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రెడీ. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి.